పిల్లలకు చాలా తరచుగా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. జలుబు, జ్వరాల వంటివి ఉన్నట్టుండి వచ్చేస్తూ ఉంటాయి. పిల్లల్లో అకస్మాత్తుగా కనిపించే బాధలకు హోమియో వైద్యం ఎకోనైట్ను ఒక మంచి ఔషధంగా చెప్తుంది. ఎకోనైట్ ఔషధాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో, ఎకోనైట్ పిల్లల శారీరక మానసిక స్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసు. హోమియో వైద్యం సారూప్య సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ఒక పదార్థాన్ని ఆరోగ్యవంతుడిపై ప్రయోగిస్తే కొన్ని లక్షణాలు గోచరిస్తాయి. అవే లక్షణాలు ఉన్న రోగిపై ఆ పదార్థాన్ని వాడితే జబ్బు తగ్గుముఖం పడుతుందని డాక్టర్ హనీమన్ గుర్తించారు. ఈ సూత్రాన్ని లైక్స్ క్యూర్ లైక్స్ అని సారూప్యతా సూత్రమని పిలుస్తారు. విష పదార్థాలను సైతం పొటెంటైజేషన్ పద్ధతిలో పల్చబరిచి శక్తి రూపంలోకి మార్చి ఔషధంగా ఇవ్వడం వల్ల అనారోగ్యం కుదుట పడుతుందని చెబుతుంది హోమియో వైద్యం. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎన్నో రకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇలాంటప్పుడు ఎకోనైట్, బెల్లడోనా, కేమోమిల్లా వంటి ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎకోనైట్ ఔషధం గురించిన పూర్తి వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఒక ఔషధాన్ని వాడాలి అంటే సూత్రబద్ధంగానే వాడాలి. ఏమిటి సూత్రం అంటే దీంట్లో సూత్రం, ఏ ఔషధం అయితే ఆరోగ్యవంతుల్లో ఇస్తే ఏ లక్షణాలు అయితే ఉంటాయో అదే లక్షణాలను పోలినటువంటి లక్షణాలు గల రోగికి కానీ ఈ ఔషధాన్ని ఇస్తే ఆ వ్యాధి నివారణ అవుతుంది. ప్రయోగాత్మకంగా నిర్ధారించినటువంటి ఔషధాలనే వాడాలి. తరుణ వ్యాధులు అనగానే ఎప్పుడు వచ్చింది మనకు తెలుసు. జ్వరం 3 రోజుల నాడు స్టార్ట్ అయింది, 2 రోజుల క్రితం హెడేక్ స్టార్ట్ అయింది అని చెప్తాడు. అంటే కరెక్ట్గా చెప్పగలడు ఎప్పుడు వచ్చింది అనేది. ఎప్పుడు వచ్చింది అని చెప్పడం చాలా తేలికే అనుకుంటాం, కాదు. రోగికి పరీక్ష చేసినప్పుడు ఒక ఆయన బీపీ ఉందనుకోండి, నీకు ఎన్నాళ్ళ నుంచి ఉంది బీపీ అంటే ఆయనే చెప్పలేడు. బీపీ ఉన్న ఆయన డాక్టరు చెప్పలేడు ఆయన బీపీ ఎప్పుడు వచ్చింది అనేది. పుట్టుక తెలియదు అది. అది ఎప్పుడు వచ్చిందో తెలియనటువంటి వ్యాధి దీర్ఘవ్యాధి. ఎప్పుడు వచ్చిందో తెలిసేటువంటిది తరుణ వ్యాధి. తరుణ వ్యాధికి ముఖ్యమైనటువంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి, దీర్ఘవ్యాధులకు ముఖ్యమైనటువంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి. తరుణ వ్యాధులు వస్తాయి, తగ్గిపోతాయి. దీర్ఘవ్యాధుల్లో అది చాప కింద నీళ్లులాగా పాగిపోతూ ఉంటుంది. బీపీ వచ్చింది, ఎప్పుడు వచ్చింది తెలీదు, ఇప్పుడు ఉన్నది. బీపీ ఉన్న వ్యక్తికి పక్షవాతం రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, ఎప్పుడు వచ్చేది ఏమొచ్చేది కూడా తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యాధులన్నిటినీ దీర్ఘవ్యాధులు, క్రానిక్ ప్రాబ్లమ్స్, క్రానిక్ డిసీజెస్. వచ్చి తగ్గిపోయేవి అక్యూట్ డిసీజెస్. ఇది స్పష్టంగా చెప్పింది హోమియో వైద్య విధానం మాత్రమే. ముఖ్యంగా పిల్లలు అక్యూట్ డిసీజెస్కి ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. మనం ఇప్పుడు పిల్లల సమస్యల గురించే మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి పిల్లల సమస్యలకు, అక్యూట్ సమస్యలకు అంటే తరుణ వ్యాధులకు ముఖ్యమైన ఔషధాలు మీ ఇంట్లో 3 ఉంచుకోవాలి. 1 ఎకోనైట్, 2 బెల్లడోనా, 3 క్యామోమిల్లా. ఈ 3 ఔషధాలు ఉంచుకోవాలి. పిల్లల్లో అకస్మాత్తుగా ఉద్రేకించే సమస్యలకు ఎకోనైట్ ఒక చక్కటి ఔషధం. దడుపు, జ్వరం, చల్లటి ద్రవ పదార్థాలకు బాధలు పెరుగుతున్నప్పుడు, నొప్పి తీవ్రంగా బాధిస్తున్నప్పుడు ఎకోనైట్ వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎకోనైట్ పిల్లలకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. నలుగురిలోకి వెళ్లడానికి, తోటి పిల్లలతో కలవడానికి భయపడుతుంటారు. ఎక్కడా ఒకచోట కుదురుగా కూర్చోలేరు. చిన్న చిన్న విషయాలకు సైతం తీవ్రంగా భయపడిపోతుంటారు. ఎకోనైట్ పిల్లలకు సరిగ్గా నిద్ర పట్టదు. ఈ లక్షణాలను గుర్తుంచుకుని ఎకోనైట్ ఔషధాన్ని పిల్లలకు వాడుకోవాలి. ఎకోనైట్ మనం నాభి అంటాం, ఆ నాభి నుంచి తయారవుతుంది. అందరికీ తెలుసు నాభి చాలా విషతుల్యమైనటువంటి పదార్థం అని. విషతుల్యమైన పదార్థాన్ని అమృతతుల్యమైనటువంటి ఔషధాలుగా మలచటం ఒక హోమియో వైద్యానికే సాధ్యమైంది. నాభిని మనం ఎక్కువ మోతాదులో తీసుకుంటే జబ్బు చేస్తుంది, బాధలు వస్తాయి. దాన్ని సూక్ష్మ మోతాదులో అంటే హోమియోపతి వైద్యంలో సూక్ష్మ మోతాదులు తయారు చేసే పద్ధతి ఒకటి ఉంది. అది దాన్ని పొటెంటైజేషన్ అంటారు. పలచబరిచి మర్దన చేసి దాన్ని పదార్థంలో నుంచి శక్తిని వెలువరింపజేయడం. మనం నాభిని పొటెంటైజ్ చేస్తే అది చక్కని ఔషధంగా తయారవుతుంది ఎకోనైట్. పిల్లలకి జ్వరం వచ్చిందనుకోండి, ఎకోనైట్ ఆలోచించండి. పిల్లలు దడుచుకున్నారనుకోండి, ఎకోనైట్ ఆలోచించండి. చల్లటి ద్రవ పదార్థాలు తాగారనుకోండి, బాధలు వస్తాయి, ఎకోనైట్ ఆలోచించండి. పిల్లలు ఏదో నొప్పితో ఏడుస్తున్నారనుకోండి, ఎకోనైట్ ఆలోచించండి. ఎకోనైట్ బేబీ సడన్గా వస్తుంది ఆ జ్వరం, దడుచుకున్న తర్వాత వస్తుంది ఆ జ్వరం,
చల్లగాలిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తుంది ఆ జ్వరం. అంతేకాదు చల్లగాలిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత దగ్గు పుట్టుకున్నది అనుకోండి, క్రూప్ అంటాం దాన్ని, కింక వాయువు అంటాం. క్రూప్కి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. దడుపు అనే మాట రాగానే మీరు చూడవలసింది ఏంటంటే పిల్లవాడికి సర్క్యులేషన్ చాలా ఫాస్ట్ అయిపోతుంది, అంటే నాడి వేగంగా కొట్టుకుంటుంది. ఈ లక్షణాన్ని చూసి మనం ఎక్కనైట్ వాడుకుంటే వెంటనే తగ్గిపోతుంది. దడుచుకున్న దానికి గుర్తు ఏమిటంటే ఒక్కోసారి రాత్రిపూట అకస్మాత్తుగా లేచి కూర్చుంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఔషధం ఎక్కనైట్. తర్వాత కాసేపు జ్వరం ఉంటుంది, కాసేపు చలితో వణికిపోతుంటాడు. చలి జ్వరం రెండు ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్ వస్తుంటే తప్పక ఎక్కనైట్ వాడుకోవాలి. జ్వరం ఉండి ఎక్కువగా దాహం వేస్తుంటే ఎక్కనైట్ వాడుకోవాలి. ఎవరికైనా ఒక్కొక్కసారి ఏంటంటే జ్వరంతో బాధపడుతూ నాకు ఈ జ్వరం తగ్గదు, నేను తప్పక చనిపోవడం తథ్యం అనే భావం వచ్చిందనుకోండి, ఫియర్ ఆఫ్ డెత్, ఎక్కనైట్ వాడుకోవాలి. ఎకోనైట్ పిల్లలకు బాధలు అకస్మాత్తుగా మొదలవుతాయి. చల్లగాలికి బాధలు మరింతగా తీవ్రమవుతుంటాయి. రాత్రిపూట అకస్మాత్తుగా లేచి కూర్చుంటారు. నాడి బాగా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. దడుచుకున్నప్పుడు జ్వరం వస్తుంటుంది. చలి, జ్వరం ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటాయి. జ్వరంతో పాటు దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలను గుర్తించి ఎకోనైట్ ఔషధాన్ని 30 పొటెన్షిలో వారానికి ఒకరోజు ఉదయం 6, సాయంత్రం 6 మాత్రల చొప్పున సమస్యలు తగ్గే వరకు వాడాలి. పిల్లల్లో ఉన్నట్టుండి విరుచుకుపడే అనారోగ్య సమస్యలకు ఎకోనైట్ ఎంత మేలైన ఔషధమో, ఎకోనైట్ను ఎలా ఎంపిక చేసి వాడుకోవాలో తెలుసుకున్నాం కదా.